వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కూటమి నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులు శాసన మండలిలో అవసరం అన్నారు. అటువంటి వ్యక్తికి పరస్పర అవగాహనతో చక్కటి ప్రణాళికతో పట్టభద్రులందరూ కలిసి ఓటు వేయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత 7 నెలలుగా కష్టాలను అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో అటువంటి పరంపర కొనసాగే విధంగా బాధ్యతతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి ఏ విధంగా అండగా నిలబడుతున్నామో శాసన మండలిలో ఆలపాటి రాజా లాంటి వారు ఉండడం ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పట్టభద్రుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయన యొక్క సేవలను అంకిత భావంతో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసాద్ గారు ఇప్పుడే వేదిక దగ్గరకు వచ్చారు. దయచేసి అందరూ కూడా లోపలికి వచ్చి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కనిపించేసి వెంటనే వెళ్ళి మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ గంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. గోవర్మూడి రవీంద్ర నాని గారికి స్వాగతం, సుస్వాగతం. అమ్మగారు అన్నపల్లి రాజకుమారి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇల్లి మాణిక్యాలరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మాధవ సుబ్బారావు గారికి స్వాగతం, సుస్వాగతం. చిట్టిబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన పోటీ చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పరస్పరం మనం చక్కటి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళికతోటి సమన్వయపరుచుకుంటూ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలిసి మోటివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 7 నెలల నుంచి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అనేక కష్టాలు ఎదుర్కొని ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో అది అటువంటి పరంపర మళ్ళీ కొనసాగే విధంగా ఒక బాధ్యతతోటి మనందరం కూడా కలిసికట్టుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరేది, శాసనసభలో ఏ విధంగా మన ప్రభుత్వానికి మనందరం కూడా అండగా నిలబడుతున్నామో శాసన మండలిని కూడా ఎంతో అనుభవం కలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి శాసన మండలి సభ్యులు ఉండడం నిజంగా ఈ ప్రాంతానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పట్టభద్రుల యొక్క సమస్యలు, టీచర్ల యొక్క సమస్యలు, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఆయనకున్న అనుభవంతో ఒక మాజీ మంత్రిగా, మాజీ శాసనసభ్యులుగా ఆయన మన ప్రాంతానికి చేసిన సేవల్ని మరొకసారి మనందరం కూడా అంకిత భావంతో కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మనందరం కూడా కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. గుంటూరులో జరిగిన ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుండి భారీ ర్యాలీతో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి ఆలపాటి రాజాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు
తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ఎంత దూరం గుంటూరు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం సందర్భంగా తెనాలి నుంచి ఇక్కడ అశేష ప్రజాజనకంతో బయలుదేరి రాజా గారికి అఖండ విజయం చేకూరాలని అందరూ ఆశిస్తూ ఇక్కడి నుంచి తెనాలి నుంచి బయలుదేరుతున్నాం. అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ అందు ఉద్యోగస్తులు కానివ్వండి అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొని
రాజా గారికి అఖండ మెజార్టీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ సందర్భంగా మరి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మరి ఈ రోజున నామినేషన్ వేస్తూ ఉన్నారు. ఆ నామినేషన్కి అందరూ కూడా ఇవాళ తెనాల నుంచి భారీ ఎత్తున కూడా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ రోజున గుంటూరు వెళ్ళి ఆయన నామినేషన్ విధివంచం చేయాలని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో అట్టహాసంగా జరిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో పట్టణ సుల్తానాబాద్లో కార్డన్ సెర్చ్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.